ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు. మేము బాగుండాలి, మా పెట్టుబడులు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి. కాబట్టి ఈ దుర్మార్గులందరూ కలిసి వాళ్ళు ఇంకా ఎక్కేసి మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పాపం రోడ్లు వెంబట కిందకి వెళ్ళిపోతే అరసవల్లి 500 కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం. ఈ హైవే మీద బ్రహ్మాండంగా ఉంది అధ్యక్ష, 6 లైన్ రోడ్డు. వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష 500 కిలోమీటర్లు, రోజు 10 కిలోమీటర్లు నడిచిన 50 రోజులు వెళ్ళిపోతారు. వీళ్ళని అసలు ఇక మెలికలే అధ్యక్ష. ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికలు తిరగడు అధ్యక్ష. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉంది అధ్యక్ష, అటుపక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వడ్లమన్నాళ్ళు ఎంటర్ అవుతారు అధ్యక్ష. అక్కడి నుంచి గుడివాడ టౌన్ 23 కిలోమీటర్లు, మళ్ళీ 23 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అధ్యక్ష, వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరంట అధ్యక్ష. మళ్ళీ నా కాన్స్టిట్యున్సీలో 5 కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష. ఆ రోడ్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష. రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట. ఆ డొంకలో ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతారంట అధ్యక్ష. ఇంతవరకు దెందులూరు కాన్స్టిట్యున్సీలో నా కాన్స్టిట్యున్సీలో నుంచి ఎంటర్ అవ్వచ్చని చాలామంది తెలియదు అధ్యక్ష. అంటే నా నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు తిరుగుతారంట అధ్యక్ష. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో పాదయాత్రలో. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి కొడాల నాని టార్గెట్ అయితే ఆడి కాన్స్టిట్యున్సీలో ఒక 50 కిలోమీటర్లు పెట్టండి. పర్వాల జోగి రమేష్ అయితే పర్ల కొద్దిగా బెటర్గా ఉన్నాడు, ఆడికైతే ఒక 20 పెట్టండి. ఇంకోటి ఎవడు ఆడి పెద్దగా మాట్లాడి అయితే కాన్స్టిట్యున్సీ తప్పించేయండి. ఏంది అధ్యక్ష ఇది రాజధాని కోసం పాదయాత్ర, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష. దీన్ని కమరావతి అని ఎందుకంటారు అధ్యక్ష? ఇది విషయం వచ్చి స్టేట్ మోటార్ మెకానిక్స్ గురించి అధ్యక్ష. నేను కూడా మా ఫ్యామిలీ మొత్తం ట్రాక్టర్ మెకానిక్స్ నుంచి వచ్చాను అధ్యక్ష. మాకు క్లియర్గా ఐడియా ఉంది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనేది. రాష్ట్రంలో మొత్తం మీద డ్రామారం 20 లక్షల దాకా మోటార్ మెకానిక్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 2 వీలర్స్ వారే 8 లక్షల దాకా ఉన్నారు అధ్యక్ష. 3 వీలర్స్ 4 వీలర్స్ ట్రాక్టర్ మెకానిక్స్ లారీ మెకానిక్స్ అందరూ కలిపేసి 20 లక్షల దాకా అవుతారు అధ్యక్ష. ఫ్యామిలీస్ ఉండాలి 50 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. మ్యాక్సిమం వీళ్ళలో ఉన్న నెంబర్స్ అందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కానీ లేదంటే మైనార్టీ వర్గాలకు కానీ చెందిన వాళ్ళు అధ్యక్ష. అలాగే వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికులుగా గుర్తించలేదు అధ్యక్ష ఇప్పటిదాకా. సో వీళ్ళు మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు మన వరదల్లో కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవాడలో చాలా చేస్తారు అధ్యక్ష. కొన్ని విడతలుగా 200 మంది వచ్చి చాలా మంది డబ్బులు కూడా ఏం తీసుకోకుండా సొంత ఖర్చులతో చేసి వెళ్తాం కూడా జరిగింది. వీరందరినీ సంఘటితం చేస్తూ మోటార్ మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా అధ్యక్ష. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా ఈవీ టెక్నాలజీస్ మీద ఎక్కువ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎట్లన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయటం కానీ కొద్దిగా ఆధునిక పనిముట్లు కొనుక్కోవడానికి వడ్డీ లేని రుణాలు కానీ ఇస్తే బాగుంటుంది అనేది. అలాగే ఆరోగ్య బీమా ఆరోగ్య ప్రమాద బీమా పథకాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే 55 వీళ్ళందరూ చాలా ఇన్హ్యూమైన సిచ్యువేషన్స్లో పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకని త్వరగా ఆరోగ్యాలు పాడైపోతాయి. సో 55 ఇయర్స్కి రిటైర్మెంట్ ఇస్తాం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ అధ్యక్ష. కార్మిక శాఖ మంత్రి గారికి సీఎం గారికి తెలియజేసుకుంటాం.